వైసీపీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మీద మరో కేసు నమోదు కావడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గానికి చెందిన కాకాణి వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు. ఆయన మంత్రి హోదాలో ఉన్నప్పుడు కోర్టు కస్టడీలో ఉన్న కొన్ని ఫైల్స్ను చోరీ చేసిన కేసు ఒక్కసారిగా వెలుగులోకొచ్చింది. ఈ కేసుకు సంబంధించి అప్పట్లో టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కోర్టుకు కూడా వెళ్లారు. ఇంకా దీనికి సంబంధించిన కేసు కోర్టులోనే నడుస్తోంది. అయితే ఇటీవల కాకాణి గోవర్ధన్ రెడ్డిపై మరో వివాదాస్పద కేసు నమోదైంది. నెల్లూరు జిల్లా కోళ్లదిన్నె ప్రాంతానికి చెందిన కావలి ప్రసన్న అనే వ్యక్తి పోలీసులపై కాకాణి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఫిర్యాదు చేశారు. తన ఫిర్యాదులో ప్రసన్న కాకాణి వ్యాఖ్యలు ప్రజల్లో పోలీసులపై నమ్మకం తగ్గించేలా చేశాయంటూ పోలీస్ వ్యవస్థను కించపరిచే ప్రయత్నం చేశారంటూ ఆరోపించారు. ఈ ఫిర్యాదును పరిశీలించిన నెల్లూరు పోలీసులు 41A కింద నోటీసులు కూడా జారీ చేశారు. ఈ నెలలో సర్వేపల్లి నియోజకవర్గంలో బోగోలు ప్రాంతంలో కాకాణి గోవర్ధన్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులపై పెట్టిన కేసులపై స్పందిస్తూ ఎల్లకాలం కూటమి అధికారంలో ఉండబోదని, వైసీపీ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత తమకు ఎదురు తిరుగుతున్న ఈ పోలీసుల విషయంలో గట్టిగా నిర్ణయం తీసుకుంటామంటూ వ్యాఖ్యానించారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు అప్పట్లోనే పెద్ద చర్చకు దారితీశాయి. ఇక మంగళవారం రాత్రి ప్రసన్న ఫిర్యాదు చేయగా బుధవారం ఉదయం పోలీసులు వెంటనే కాకాణి గోవర్ధన్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు. ఆయన వ్యాఖ్యలు పోలీస్ వ్యవస్థపై ప్రభావం చూపే విధంగా ఉన్నాయన్న ఆరోపణలతో పోలీసులు విచారణను ప్రారంభించారు. ఈ నేపథ్యంలో మరొకసారి టీడీపీ, వైసీపీ పార్టీల మధ్య హై టెన్షన్ నెలకొంది.